దాదాపు తక్కువ జీతంతో పనిచేస్తుంటారు. ఈ శాఖలు తక్కువ జీతంతో పనిచేస్తూ కూడా అధిక ఒత్తిడిని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు, ఎప్పటి నుంచో అనుభవిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఎన్నికల్లో ఒక బిస్కెట్ వేసినట్టు ఒక హామీ వేశారు, అది మరిచారు. ఇప్పుడు ఆ హామీ నెరవేర్చాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అది న్యాయపరమైన డిమాండ్. సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నది కామన్ గా వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నది. అది ఇస్తానని చెప్పి మభ్యపెట్టి వారితో ఓట్లు వేయించుకున్న తర్వాత ఆ విషయాన్ని మరిచారు అన్నది ఇప్పుడు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అందుకనే వాళ్ళు ఈ రోజు రోడ్డెక్కారు. దాదాపు 13 జిల్లాలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులందరూ నిరసన బాట పట్టారు. అన్ని కలెక్టరేట్ల ఎదుర ధర్నాలు నిర్వహిస్తూ వారికి వినతి పత్రాలు సమర్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఒకవైపు అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఇప్పుడు సమగ్ర సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు, మరోవైపు రేపు 26 నుంచి మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు కూడా సమయబాట పట్టే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉద్యమాంధ్రాను తలపిస్తున్నట్టుగా ఉంది.